ఇచ్చినవా ఒక్కలకన్నా? పడ్డాయా ఎక్కడన్నా టకీ టకీమని పడ్డాయా? బీసీ డిక్లరేషన్ అన్నాడు, 20,000 కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు సంవత్సరానికి, మొత్తం 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు. పడ్డాయా? టకీ టకీ అంటుందా ఎక్కడన్నా? టకీ లేదు, టికీ లేదు. అందుకే అంటున్నా రేవంత్ రెడ్డి, ఇక తిట్ల పురాణం బంద్ చేయి. సంవత్సరం దాటిపోయింది, నీ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అంటే ఏంటంటే లగ్గం చేసుకున్నాక మొదటి 10-12 నెలలు లగ్గం చేసుకున్నాక పిల్లకు పిల్లగానికి బాగా ఒకళ్ళ మీద వాళ్ళకి మోజు ఉంటుంది కాబట్టి దాన్ని హనీమూన్ పీరియడ్ అంటారు. గట్లనే రేవంత్ రెడ్డి కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఏమైనా చేస్తాడేమో, ఏమైనా ఇస్తాడేమో అని అనుకున్నారు. ఇప్పుడు అది ఒడిసిపోయింది. ఈ కాడి నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా. నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు. నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు, సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. అక్క అంటుంది పక్కకెళ్ళి, నువ్వు వస్తావా రావో నాకు తెలియదు కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు. మళ్ళీ ఇట్లనే పోలీసులను అడ్డం పెట్టుకొని 4 అడిదిక్కుల పోలీసులు, ఇడిదిక్కుల పోలీసులు సంవత్సరంలో ఏం చేసిండ్రా అయ్యా అంటే, నేను లగచర్ల గిరిజనుల కోసం మహబాద్ పోయి మీటింగ్ పెడతా అంటే ఆడ పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. రైతుల కోసం ధర్నా చేసుకుంటాం నల్లగొండలా అంటే దానికి పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. ఆఖరికి దాస్యనాయక్ తాండకొచ్చి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటామంటే దీనికి కూడా ఇయ్యలే. ఆఖరికి నిన్న మా మహేష్ అన్న పోయి ఆ డిఎస్పీ గారిని అడిగి, అయ్యా డిఎస్పీ గారు నీకు ఏందా బాధ అంటే, వాళ్ళకు అనుమానం అట పోలీసులకు, ఏమని ఈడికెళ్ళి దాసనాయక్ తాండకెళ్ళి దగ్గరుంటది కొడంగల్, ఆయనతో దబ్బుకున్న వీళ్ళందరూ అడ్డుపోతారేమో అని. గట్లెందుకు పోతాం నాకు అర్థం కాదు. బేజాప్తా పోతామా? బాజాప్తా పోతాం, ఖచ్చితంగా కొడంగల్ పోతాం. నీ సంగతి ఏందో చూస్తాం. అంత భయపడి ఎందుకు పోతాం మనం? బాజాప్తా పోదాం, బ్రహ్మాండమైన మీటింగ్ కొడంగల్లో పెడతాం. నువ్వు రాలేదా? గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్లకు 4 సార్లు వచ్చినావు, ఓ తిట్టిపోయినావు. ఇక మా అక్క దగ్గరికి మహేశ్వరం వచ్చినావు, అవ మహబూబ్నగర్కి వచ్చినావు, ఆడ వికారాబాద్కి వచ్చినావు, అంతటికి వచ్చినావు. రాష్ట్రం అంతటా స్వేచ్ఛగా తిరిగినప్పుడు నీకు మంచిగా పోలీస్ సెక్యూరిటీ పెట్టి బ్రహ్మాండంగా మేము తిట్టించుకున్నాం. ఇప్పుడు నేను తిట్టామని కూడా అంటలేం. మేము వచ్చి ఇక మా తమ్ముడు సురేష్ ఉన్నాడు, ఎక్కడున్నాడు మా తమ్ముడు? రమ్మంగట్రా. మా తమ్ముడు మన లగచర్లలో 45 రోజులు జైలుకు పోయిన తమ్ముడు సురేష్ కూడా ఇప్పుడే బెయిల్ మీద వచ్చినాడు. ఆయనకు ఒకసారి గట్టిగా సపర్లు కొట్టాలి. లగచర్లలోని అక్కడ ఉండే గిరిజన రైతులు, దళిత రైతులు, బీసీ ఎస్సీ రైతుల కోసం పోరాడి, మరి వాళ్ళ న్యాయం కోసం పోరాడి జైలుకు పోయిన సురేష్ లాంటి తమ్ముళ్ళు ఒకరిద్దరు కాదు, ఇంతమంది ఇక్కడ ఉన్నారు. అవసరమైతే అందరం కొడంగల్కు దండయాత్రకు వస్తామని కూడా చెప్పి నేను చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి గోపాల్ ఎక్కడ? గోపాల్ నాయక్ కూడా ఒకసారి వేదిక మీదకి రా. గోపాల్ నాయక్ కూడా గట్టిగా సపర్లు కొట్టాలా. ఇంకో షాలో తెప్పిస్తాను తప్పకుండా, గట్టిగా సపర్లు కొట్టరా. థ్యాంక్ యూ గోపాల్. ఇక్కడ థ్యాంక్ యూ గోపాల్ నాయక్, సురేష్. మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే सेन राम राम मैं मा करो हमार बाजार नहीं के नानो फिर हम कहीं की चाहते तो दिल्ली लगा जाता नहीं भी सेंट्रल ऑफिस है हमको कायम परमिशन लाया चाहता तो कोई गवर्नमेंट कायम आपने गाँव से जो ढेडिया और कायम भी जमीन लेनो करता नहीं एक परमिशन लाया था से गवर्नमेंट से धैर्य में रहे सारो ये केटीआर अन्ना मेलोच आपने गया मजाती सलाह दिनोच मेलोच कनकता जीव काय को के लियो सलाह दिनोच और सलाह पर आपने गवर्नमेंट जमीन था बेचा वो संतोष में मैं आपने गवर्नमेंट पंचायती दिनोच केसीआर सारन केटीआर अन्ना जो आपने जमीन दिनोच करने लागत तेलंगाना में कोई गवर्नमेंट जमीन ले सके नहीं वे रांकरन तो मैं सेन विनती करो राम राम सेन థ్యాంక్ యూ గోపాల్ అని నేను చెప్పిన నాకు తెలియదు కానీ మంచిగానే చెప్పిన అనుకుంటా. నేర్చుకుంటా, నాకు భాష రాదు, నేర్చుకుంటా. మా సంజీవ్ను ఎవరినో ఒకరిని పట్టుకొని నేను కూడా 4 మొక్కలు నేర్చుకుంటా. ఆ మధ్యన ఒకటి నేర్చుకున్నా, ఇప్పుడు మర్చిపోయినా. బాయ్ బియా సేన రామ్ ఒకటి నేర్చుకున్నాక అంతే, ఇక మిగతా నేర్చుకోలే, అది కూడా నేర్చుకుంటా. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి గుర్తుపెట్టుకోండి. డాక్టర్ బాబాసాహెబ్ మనకు స్వేచ్ఛనిచ్చిండు, మాట్లాడే స్వేచ్ఛనిచ్చిండు, కొట్లాడే స్వేచ్ఛనిచ్చిండు, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే స్వేచ్ఛనిచ్చిండు,
ప్రజాప్రతినిధులను నిలదీసే స్వేచ్ఛనిచ్చిండు. ఆ అద్భుతమైన రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఏ దేశానికి లేని రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ మనకిచ్చిండు. కాబట్టి అధినేతలు ప్రభుత్వం